నంద్యాలలో మీడియా జర్నలిస్టుల కోసం మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ లో జరిగిన ఈ శిబిరాన్ని జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజ్కుమార్ కన్యా ప్రారంభించారు. జిల్లా సమాచార మరియు పౌర సంబంధాల శాఖ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ శిబిరంలో జర్నలిస్టులకు వివిధ వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు అందించారు. కార్యక్రమంలో డిఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణ, డిసిహెచ్ఎస్ డాక్టర్ లలిత, ఐఎన్పిఆర్, డిఐపిఆర్ఓ మల్లికార్జునయ్యతో పాటు పలువురు వైద్యులు, అధికారులు పాల్గొన్నారు. తెలుగు న్యూస్ టీవీ. इधर देखो भाई, हाथ पकड़ बैठो, जिम जाता। हाँ सर, అవసరం లేదు, లోపల చెకింగ్ ఉంటుందా? చెక్ బయట పడతాయి. ముఖ్యంగా మీడియా మిత్రులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి పేరు నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు ఒక శుభ దినం. యాక్చువల్ గా వరల్డ్ హెల్త్ డే కూడా ఈ రోజే ఉంది కాబట్టి ఇదే రోజున మరి మీడియా మిత్రులకు అందరికీ, వారి కుటుంబ సభ్యులకు అందరికీ కూడా జనరల్ గా స్క్రీనింగ్ క్యాంప్స్ తో పాటుగా వాళ్ళు టెస్ట్ చేయడం కానీ, ఎమర్జెన్సీ ఏదైనా ఈసీజీ మిషన్ ద్వారా ఏదైనా హార్ట్ లో ప్రాబ్లమ్స్ ఉంటే వెంటనే రెఫర్ చేయడం కానీ చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా ముఖ్యంగా ప్రైవేట్ డిపార్ట్మెంట్ సంబంధించిన వారు కూడా, కార్డియాలజిస్టులు, తర్వాత ఆర్థోపెడిక్స్ వాళ్ళు వచ్చారు. అలాగే మా తరఫున కూడా గవర్నమెంట్ డాక్టర్లు అందరూ కూడా వచ్చారు. ముఖ్యంగా ఈ రోజు ల్యాబ్ టెస్ట్ కానీ, తర్వాత వచ్చేసి మెయిన్ గా స్క్రీనింగ్ సంబంధించి జనరల్ మెడిసిన్ సంబంధించి కార్డియాలజిస్టు, గైనకాలజిస్టులు, తర్వాత వచ్చేసి సైకియాట్రిస్టు అందరూ ఉన్నారు ఇక్కడ. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని వినియోగించుకొని
ఆ మీడియా మిత్రులు యత్నం చేయలేదు దాదాపు 4 సంవత్సరాల నుంచి కూడా. కాబట్టి వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఫస్ట్ స్క్రీనింగ్ లాగా చేసిన తర్వాత ఏదైనా పెద్దగా ఇంకా గుర్తింపు ఉంది, ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చి మేజర్ గా ఇష్యూస్ ఉంటే ఖచ్చితంగా మళ్ళీ ప్రైవేట్ హాస్పిటల్ కానీ గవర్నమెంట్ లో కానీ మన జీజీ నంద్యాల కానీ తొందరగా ట్రీట్మెంట్ ఇప్పించడానికి కూడా మేడం గారు చెప్పారు. గౌరవ కలెక్టర్ మేడం గారు ఇప్పుడే వచ్చి ఈ శుభ సందర్భంలో లాంచ్ చేసి వెళ్ళిపోయారు. మేడం గారికి తీసి ఉండడం వల్ల సో కాబట్టి మీడియా మిత్రులకి దయచేసి అందరూ రావాలని, వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ పిల్లలు కానీ, పీడియాట్రిక్స్ డాక్టర్ ఉన్నారు పీడియాట్రిక్స్, కాబట్టి మంచి అవకాశము. అన్ని రకాలుగా టెస్టులు చేయడం, ఒకటి స్క్రీన్ చేయడము, పరీక్షలు చేసి వాళ్ళకి సబ్సిడీ గా మందులు, అన్ని రకాల మెడిసిన్స్ ఉన్నాయి, మందులు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ సందర్భంగా నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు చేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, అలాగే మీడియా మిత్రులు వారి కుటుంబం అందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని ఇక్కడ స్క్రీనింగ్ క్యాంప్ లో పాల్గొని వారి యొక్క ఆరోగ్యాన్ని పరీక్షల ద్వారా అని తెచ్చేసుకోవాలని మరీ కోరుతున్నాను. ఈ రోజు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికి స్పెషల్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము. హెల్త్ డిపార్ట్మెంట్ ఎస్పెషలీ అంటే ప్రతి ఒక్కరు ఆల్మోస్ట్ ఇయర్లీ వన్స్ 2 times స్క్రీనింగ్ చేసుకోవాలి. అలాగా మెయిన్ గా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కు ఎవరైనా కానీ వచ్చి స్క్రీనింగ్ అన్నమాట. ఇట్ ఈస్ నథింగ్ అంటే మనం ఏదైనా కానీ అన్డయాగ్నోస్డ్ డయాగ్నోస్ చేసి దానికి కరెక్ట్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి వీలవుతుంది. ప్లస్ దీంట్లో చాలా మంది డాక్టర్స్ అంటే కార్డియాలజీ, మెడికల్, సర్జికల్, గైనిక్, పీడియాట్రిక్, సైకియాట్రీ, తర్వాత వచ్చేసి ఇన్వెస్టిగేషన్స్ వచ్చేసి మీకు అన్ని రొటీన్ ఇన్వెస్టిగేషన్స్ అంటే జనరల్ గా చేసే ఈసీజీ, ఎక్స్రే, బ్లడ్ టెస్ట్లు అవన్నీ చేస్తాము. అలాగే ట్రీట్మెంట్ కూడా మందులు కూడా అన్ని అందుబాటులో ఉన్నాయి, అన్ని అవైలబిలిటీ ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము. థ్యాంక్ యూ. మన వాళ్ళందరినీ అందరికి నమస్కారం. వరల్డ్ హెల్త్ డే సందర్భంగా ఈ రోజు ఆర్గనైజ్ చేసిన క్యాంపు ముఖ్యంగా ఇది ప్రెస్ అండ్ ప్రింట్ మీడియా కి సంబంధించిన క్యాంపు. సో దీంట్లో అన్ని రకాల డిపార్ట్మెంట్స్, కార్డియాలజీ, జనరల్ మెడిసిన్, సైకియాట్రీ, ఆర్థోపెడిక్స్, పీడియాట్రిక్స్, గైనకాలజీ అన్ని డిపార్ట్మెంట్స్ కలిసి దీన్ని ఆర్గనైజ్ చేయడం జరిగింది. దీంట్లో కార్డియాలజిస్ట్ గా మేము పాల్పంచుకోవడమే నాకెంతో ఆనందంగా ఉంది. అండ్ నాకు ఈ అవకాశం ఇచ్చిన డిఎంఎన్హెచ్ఓ గారికి కృతజ్ఞతలు. దీంట్లో ముఖ్యంగా మేము గుండె జబ్బులకు సంబంధించి ఆల్రెడీ గుండె జబ్బులు సంబంధించి మందులు వాడుతూ ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు దీంట్లో మన దగ్గర చూయించుకొని వాళ్ళ ఫాలో అప్ మెడికేషన్స్ చూడడము, లేకపోతే వాళ్ళకి ఏదైనా కొత్త సమస్యలు ఏమన్నా వస్తే వాటికి సంబంధించి ఇక్కడ వీలైనన్ని టెస్టులు ఇక్కడ ఉన్న అందుబాటులో ఉన్న పరీక్షలు చేసి దానికి సంబంధించిన మందులు ఏదైనా మార్చడం కానీ పెంచడం కానీ చేయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు ఏదైనా కొత్తగా సమస్యలు ఏదైనా ఉన్నప్పుడు ఇక్కడ ఈసీజీ పరీక్ష ద్వారా మనకి ఎమర్జెన్సీస్ ఏమన్నా ఉన్నా లేకపోతే రీసెంట్ గా ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా వాటిని తొందరగా కనుక్కొని ఫర్దర్ గా ఏం చేయాలి అనే దానికి అవకాశం ఇక్కడ మనకి దొరుకుతుంది. సో దాంతో పాటు నేను ముఖ్యంగా గుండె జబ్బుల గురించి అవగాహన ఇవ్వాలని మిత్రులకి, మీడియా మిత్రులకు ఇవ్వడానికి నాకు అవకాశం ఇవ్వాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. దీన్ని మీరందరూ కూడా దీన్ని యూజ్ చేసుకోవాలని నేను అనుకుంటున్నాను. కృతజ్ఞత. అందరికీ నమస్కారం. ఈరోజు వరల్డ్ హెల్త్ డే సందర్భంగా మన ప్రభుత్వము, జిల్లా కలెక్టర్ గారు, అలాగే మెడికల్ అండ్ హెల్త్, అలాగే ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ వారు ఈరోజు జర్నలిస్టులకు ఉచిత వైద్య సౌకర్యాలు నిర్వహిస్తున్నారు. ఉచిత వైద్య శిబిరంతో పాటు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు నిర్వహిస్తున్నారు. కార్డియో అయితేనేమి మనకు, అలాగే ఈసీజీ, స్కానింగ్ వగైరా అన్ని సదుపాయాలు కల్పిస్తున్నారు. ఈ సదుపాయాలను మన జర్నలిస్టు సోదరులందరూ వాడుకోవాలి. అలాగే 3 నెలలకు ఒకసారి ఇటువంటి మెడికల్ క్యాంపులు చేయడం వల్ల జర్నలిస్టులకు ఆరోగ్య భద్రత బాగుంటుంది. జర్నలిస్టులు నిత్యం వాళ్ళ జీవన వృత్తిలో ఉండి వాళ్ళకు హైపర్టిస్ కానీ, బీపీ కానీ, షుగర్ కానీ ఇటువంటి వ్యాధులు వస్తుంటాయి. కాబట్టి ప్రభుత్వం ఇటువంటి మంచి కార్యక్రమం చేయడం చాలా అభినందనీయము. అలాగే ప్రతి 3 నెలలకు ఒకసారి మన డిపార్ట్మెంట్ తరఫున జర్నలిస్టులకు అలాగే హెల్త్ కార్డులు ఇవ్వాలని చెప్పి హెల్త్ కార్డులు ఉన్నాయి. అలాగే ఇప్పుడు మెడికల్ క్యాంపు మందులు అన్ని ఇస్తున్నారు. కాబట్టి వాళ్ళకి ధన్యవాదాలు. మన ఏపీడీ తరఫున వారికి ధన్యవాదాలు. అలాగే 3 నెలలకు ఒకసారి కూడా ఇటువంటి క్యాంపులు పెట్టడం వల్ల జర్నలిస్టులు వాళ్ళ వృత్తిపరంగా బిజీగా ఉన్నా కూడా ఇటువంటి క్యాంపుల వల్ల ఆరోగ్యం బాగుంటుందని నా యొక్క మనవి. అలాగే జర్నలిస్టులు అవకాశం సద్వినియోగం చేసుకోవాలి. ఎస్ ఉస్మాన్ బాషా, ఏపీడబ్ల్యూ జిల్లా కార్యదర్శి. అలాగే ఈ క్యాంప్ నిర్వహిస్తున్న మన జిల్లా కలెక్టర్ గారికి, అలాగే డిఎంఎన్హెచ్ఓ గారికి, సంబంధిత వైద్య సిబ్బందికి, అలాగే మన ఐఎన్పిఆర్ డిడి సార్ గారికి అందరికీ నా యొక్క ధన్యవాదాలు. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని
ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్ష